కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరు మార్చి పైశాచిక ఆనందం పొందుతోందని మండిపడ్డారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరవై వలసలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలన్నారు కైలాష్ నేత. ఈనాడు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రను ఎదుర్కోవడానికి గతంలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఇది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి చట్టం. గ్రామీణ ప్రాంతంలో పని అనేది అది అడుక్కుంటే వచ్చేది కాదు, అది ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చి పేద వర్గాల్లో వెలుగుని నింపినటువంటి చట్టం. ప్రజల హక్కులను కాలరాస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ వాళ్ళు నిర్ణయించినటువంటి ప్రాంతంలోనే పనులు జరగాలి, వాళ్ళు చెప్పిన పనులు మాత్రమే జరగాలి, అప్పుడు మాత్రమే మీకు బిల్లులు వస్తాయి. అంటే ఏమిటి? గ్రామీణ వ్యవస్థను మొత్తం కూడా మళ్ళీ వలసల బాట పట్టించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి భూములని గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తులని పూర్తిగా అంబానీ అదానీలకు దారదత్తం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం.